హాయ్ అండి, వేలు మిత్రులందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనో స్టార్టెక్. ఫ్రెండ్స్, ఇక్కడ సిఎస్సి వీలియస్కి అయితే పిరమిల్ ఫైనాన్స్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీస్లో అఫీషియల్గా ఇక్కడ ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకే అండి. సో ఏంటి గుడ్ న్యూస్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే సిఎస్సి ఛాంపియన్స్ లీగ్ అనమాట. సో పిరమిల్ ఫైనాన్స్లో ఆల్రెడీ మనకి కాంటెస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. సో దీంట్లో వచ్చేసి 1.5 CR ఎవరైతే బిజినెస్ చేస్తారో, అంటే లోన్స్ అయితే వాళ్ళ లీడ్స్ ద్వారా డిస్బర్స్మెంట్ అవుతాయో, సో ఆ యొక్క వీలియస్ అయితే గోవా ట్రిప్కి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. గోవా ట్రిప్. ఓకే. సో ఈ గోవా ట్రిప్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీకి వచ్చేసి 1.5 CR అయితే బిజినెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఎవరైతే వీఎల్ఎస్ లాస్ట్ మంత్లో, అంటే నవంబర్ మంత్లో ఎంతైతే బిజినెస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 70 lakhs బిజినెస్ కనుక వాళ్ళ లీడ్స్ ద్వారా జనరేట్ అయినట్లయితే, నెక్స్ట్ వచ్చేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో 80 lakhs. సో అది వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 1st డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ లోపల మనకి 2x అన్నమాట, డబుల్ అవుతుంది. సో మీరు ఎంతైతే బిజినెస్ చేస్తారో దాన్ని డబుల్గా కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs కనుక మీరు ఈ మంత్లో మీ లీడ్స్ ద్వారా లోన్ అనేది డిస్బర్స్మెంట్ అయితే, దీన్ని 80 lakhsగా 2xగా చేసి 80 lakhs కింద కన్సిడర్ చేస్తారనమాట. సో టోటల్గా మీ బిజినెస్ వచ్చేసి 70 + 80. సో దీని వచ్చేసి 1 CR అవుతుంది. మీరు గోవా ట్రిప్కి అయితే ఎలిజిబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పోస్ట్లో కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, an existing chance to VLS to win trip to Goa, introducing booster for VLS 2x multiplier applicable from 1st December to 31st December. Multiplier is given on actual disbursement loan 1st to 31st December. Booster example, if VLE disbursed 40 lakhs from 1st December to 31st December, it will be considered 80 lakhs in content. ఓకే. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. డిస్బర్సిబుల్ టైం పీరియడ్ ఇది వచ్చేసి అమౌంట్ వచ్చేసి, సో ఇందాక నేను చెప్పినట్టుగా డిస్బర్సిబుల్ డన్ ఫ్రమ్ 3rd October to 30th November. సో లాస్ట్ మంత్లో ఒక 70 lakhs కనుక మీ లీడ్ నుంచి డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే, నెక్స్ట్ ఈ మంత్లో వచ్చేసి 1st డిసెంబర్ నుంచి 31st డిసెంబర్లో మీరు 40 lakhs డిస్బర్స్మెంట్ జరిగినట్లయితే, సో దీన్ని వచ్చేసి మీకు 80 lakhs కింద కన్సిడర్ చేస్తారనమాట. సో టోటల్గా ఓవరాల్గా మీ అమౌంట్ వచ్చేసి 70 + 80 1.5 CR అవుతుంది. సో మీరైతే గోవా ట్రిప్ అయితే ఎలిజిబిలిటీ అయిపోయినట్లేనమాట. ఓకే అండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనో స్టార్టెక్.